కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ప్రజలకు కోతుల బెడద నుంచి విముక్తి కలగనుంది. మున్సిపల్ పాలకవర్గం సుమారు 4 లక్షల రూపాయలను కేటాయించి ఆంధ్ర ప్రాంతం నుంచి 2 ప్రత్యేక బృందాల్ని రప్పించింది. వీళ్లు ప్రత్యేక బోనుల్లో కోతులను బంధిస్తున్నారు. వాటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో సురక్షితంగా వదిలేస్తామని తెలిపారు. గతంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికులకు చుక్కలు చూపిస్తూ రోజుకో చోట మనుషులపై దాడి చేసేవి. ఈ చర్యతో తమకు కోతుల బెడద తప్పుతుందని పట్టణవాసులు భావిస్తున్నారు. ప్రధాన రహదారులలో ఎక్కడైతే మన బోర్డు పెట్టడం జరిగింది, ఇవి ప్రజలకు ప్రమాదకరంగా మారినాయి. ఎవరైనా ఉద్యోగాలకు వెళ్లాలన్నా, స్కూలుకు వెళ్లాలన్నా, ఏమైనా సాధారణ పనులు చేసుకోవాలన్నా కూడా ఈ కోతుల బారిన పడడం జరుగుతుంది. వాటి నుంచి రక్షించడానికి మేము బోర్డులు పెట్టి వాటిని తరలించడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఒక 60 నుంచి 70 కోతులను పట్టడం జరిగింది. ఇక్కడ పట్టిన కోతులను అయితే దూర ప్రాంతాల కంటే అరణ్య ప్రాంతం అంటే మెయిన్ గా భూపాలపల్లి అంటే జనావాసాలు లేని ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది.